ఉదంకోపాఖ్యానం. బ్రహ్మతో సమానమైన వాడు, పాపరహితుడు అయిన పైలుడు వ్యాసుని ప్రధాన శిష్యులలో ఒకడు. పైలుని వద్ద ఉదంకుడు విద్యాభ్యాసం చేస్తూ శిష్యరికం చేస్తున్నాడు. గురుకులంలో ఉన్నంతకాలం పెద్దలకు సేవ చేస్తూ అందరి మన్ననలు పొందేవాడు ఉదంకుడు. ఆ విధంగా గురుకృప చేత అణిమ, గరిమ, మహిమ వంటి అష్టసిద్ధులు కూడా పొందాడు. గురువు కోరిన దక్షిణ ఇచ్చి గురువును సంతోషపెట్టమని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అందువల్ల ఉదంకుడు గురువును దక్షిణ కోరమని ప్రార్థించాడు. పైల మహర్షి కోరికలకు అతీతుడు. తనకేమీ అక్కర్లేదు, కావాలంటే తన భార్యను ఏదైనా కోరుకోమన్నాడు. అప్పుడు గురుపత్ని పౌష్య మహారాజు భార్య చెవి కుండలాలు తనకు కావాలని చెప్పింది. గురుపత్ని కోరికను తీర్చడానికై పౌష్య మహారాజు వద్దకు వెళుతున్న ఉదంకుడికి ఎదురుగా ఒక తెల్లటి ఎద్దుపై వస్తున్న ఒక దేవతామూర్తిని చూశాడు. ఉదంకుడు ఆ మహనీయుడికి నమస్కరించి తాను వెళుతున్న పనిని చెప్పి తనకి సహాయపడమని అభ్యర్థించాడు. అందుకు ఆ దేవతామూర్తి, ఈ ఎద్దు పేడ తిను, నీకు అంతా సిద్ధిస్తుందని చెప్పాడు. ఆ దేవతామూర్తి చెప్పిన విధంగా ఉదంకుడు ఎద్దు పేడ తిని పౌష్య మహారాజు సౌధానికి చేరుకున్నాడు. ఉదంకుడు తాను వచ్చిన పనిని రాజుకు తెలియజేస్తూ, గురుదక్షిణ కోసం మీ భార్య ధరించిన 2 కుండలాల కోసం ఇక్కడికి వచ్చానని చెప్పాడు. దానికి పౌష్య మహారాజు మనస్సులో మహదానందం చెంది, ఇటువంటి తపస్సాలి కోరడం, వాటిని గురుపత్ని ధరించడం వలన తన జన్మ ధన్యమైందని తలపోసి ఉదంకుడితో, నీవు కోరిన కుండలాలు నా భార్య ధరించి ఉన్నది, నా మాటగా చెప్పి తీసుకుని పొమ్మన్నాడు. ఉదంకుడు అంతఃపురంలో ఎంత వెతికినా మహారాణి కనిపించలేదు. ఆ మాటే రాజుతో చెప్పాడు. అందుకు రాజు, మహాత్మా, నువ్వు దోషాలు లేని సద్బ్రాహ్మణుడివి, లోకంలో అందరి మన్ననలు పొందినవాడివి, నా దేవేరి మహాపతివ్రత, పతిభక్తి కలది కనుక అపవిత్రులకు కనపడదు. కానీ నీవు తప్పకుండా ఎంగిలి ముఖంతో ఉండి ఉంటావు, గుర్తు తెచ్చుకో. ఆమె పతివ్రత కాబట్టి ఉచ్చిష్టంతో, అంటే ఎంగిలితో అపవిత్రులైన వారు ఆమెను చూడలేరు అని చెప్పాడు. అప్పుడు ఉదంకుడు, అవును, నేను నిలబడి నడుస్తూ ఆచమనం చేశాను అన్నాడు. పౌష్యుడు, ఇదే నీవు చేసిన శాస్త్ర విరుద్ధమైన పని, నిలబడి తొందరగా నడుస్తూ చేసిన ఆచమనం చేయనట్లే అన్నాడు. అప్పుడు ఉదంకుడు సరే అని కాళ్ళు, చేతులు, ముఖం బాగా కడుక్కొని తూర్పు వైపు తిరిగి కూర్చుని శబ్దం చేయని, నురుగులేని, చల్లని, హృదయం వరకు చేరడానికి యోగ్యమైన నీటిని 3 మార్లు ఆచమనం చేసి 2 మార్లు వేళ్లు కొనలతో ముఖాన్ని తుడుచుకొని నీటిలో ముంచిన వేళ్లతో